Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొమ్మాదిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే విజయనగరం జిల్లా సంతకవటి మండలం ఉప్పనడవలస గ్రామానికి చెందినటువంటి కురిటి నారాయణరావు దంపతులు అయితే కనుక ఈ యొక్క విశాఖపట్నం కొమ్మాదిలో వాచ్మ్యాన్గా నివసిస్తున్నటువంటి పరిస్థితి. 6 ఏళ్ల బాలుడు అఖిల్ అయితే కనుక ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళగా విద్యుత్ఘాతానికి గురై మరణించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి వీరి యొక్క బంధుమిత్రులతో మాట్లాడి ఏం జరిగిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఘటనా స్థలంలో కురిటి అఖిల్ 6 ఏళ్ళ బాలుడు ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు. అటువంటి బాలుడు కళ్ళ ముందే మరణించిన పరిస్థితి. నిజంగా ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అందరూ బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది సార్? అక్కడ 3 పిల్లలు వచ్చారండి. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. పిల్లడికి ఎరచకొట్టగానే పిల్లలు పడిపోయాడు. ఈ ఆడపిల్ల 2 మాత్రం అని పడుకోలేదు. పడుకోని కేక అంకులు పడిపోయారు రాండి కేకేస్తారు. కేకేయగానే మేము వెళ్ళాం, 2 వెళ్ళాం. చూస్తరికి చెయ్యి దగ్గర 1 వైరు, కాలు దగ్గర 1 వైరు ఉంది. ఎర్త్ వైర్ కాలు కూడా ఉంది. అయితే పిల్లగానే ఒక కర్ర దొరికింది. ఒక కర్ర తీసుకొని ఇంకోటి వైర్ ఉంది. నేను అయిపోయాను, ఆగాను. ఎందుకు ఆగాను? ముడుకు నా సాగు కొడుతుంది. 2 వైర్ తీయగానే మనిషి లాగాను. ఎదుర్కొన్నాను, కేకేసాను. ఎదుర్కొన్న అపార్ట్మెంట్లో 2 కుర్రన్నారు. 2 కుర్రలు వచ్చి లాగిస్తాం. లాగి బయట రాగానే మొత్తం 6 ఏం చేస్తుంటే చేలు పాము, ఇద్దరు కాళ్ళు పామారు. ఒకతను నోట్లో గాలి ఊదారు, ఒకతను ఊపిరితిత్తులు ఆడించారు. ఆడించి అప్పుడు వాళ్ళు 108 ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి తీసుకెళ్ళారు. కానీ ఆడపిల్లలు కూడా ముట్టుకోకుండా గ్రేట్, చాలా గ్రేట్ సార్. వాళ్ళు ముట్టుకుంటే లేపనుకోండి వాళ్ళు కూడా ప్రమాదం. వాళ్ళు కేకేస్తారు. సార్ అసలు ఎప్పటి నుంచి ఇలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? ఇలా మట్టి తవ్వేసి ఎప్పటి నుంచి ఉంచారు సార్? ఇది యాక్చువల్గా అయితే మొన్న వర్క్ చేస్తారు. ఒక 15 days దాకా వర్క్ చేస్తారు. ఒగ్గేశారు అంతే. ఆ ఎత్తవేరు దానికి కనెక్ట్ అయి ఉంటే దానికి కనెక్షన్ ఉంటే కనుక ఇంత రాబోను జరగకపోయింది. నేను వర్షం పట్టింది కాబట్టి దానికి పవర్ ఎక్కువ ఉంది, పవర్ ఎక్కువ అయిపోయింది. నమస్తే అండి. నమస్తే. ఏదైతే కురిటి అఖిల్ ఒక బాలుడు 6 ఏళ్ళ బాలుడు మీ ముందే విద్యుత్ఘాతానికి గురై చనిపోవడం జరిగింది. అసలు ఆ సందర్భంలో మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది మొదటి నుంచి చెప్పగలరు? 3 పిల్లలు ఏమించి అక్కడ నడుచుకుని వెళ్తాను సార్. వెళ్తుంటే ఆ బ్యాట్ కోసం వెళ్ళాడు అబ్బాయి. ఆ బ్యాట్ కోసం వెళ్ళడం వల్ల అక్కడ ఉంది అంతే. మరి ఇసిరాడో మరి ఏం చేశాడో తెలియదు. అది జరగడం వల్ల ఏమించి ఆ పిల్లలు ఏమించి బ్యాట్ కోసం వెళ్ళేసరికి సాక్ కొట్టింది మొత్తం. ఆ తీగలు ఉన్నాయి కదా సార్, ఆ తీగ తాగడం వల్ల పడిపోయాడు కింద. పడిపోయిన అంటే నేను వాళ్ళు కేకేసరికి మా సారును మేము వెళ్ళి తీసి ఎదురింటి అబ్బాయిలు 2 వచ్చారు. వాళ్ళు వచ్చి ఇది సిఆర్పి చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత అప్పుడు అయినా కొన్ని రికవరీ ఏం లేదు. అప్పటికల్లా ఆ అంబులెన్స్కి ఫోన్ చేశారు. అస్సలు కదలకలేదు సార్. నేను తీసేటప్పుడు కూడా కదలలేదు సార్, ఏం లేదు. అసలు ఇది ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా మట్టి ఉందంటే ఏమో మరి నాకైతే అడిగలేదు. ఇంక ఈ రోజు వచ్చాను పనికి ఇక్కడికి. మనకు తెలియదు. ప్రయత్నించిన సరే అబ్బాయి అసలు అన్ని చేశారు కానీ పాపం చాలా అందరూ హెల్ప్ చేశారు బాగానే, కానీ అబ్బాయిని కాపాడలేకపోయినా ఏం చేస్తాను. ఏదైతే కురిటి నారాయణరావు కుమారుడు బాలుడు 6 సంవత్సరాల బాలుడు ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి బ్యాట్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్యాట్ని తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎర్త్ వైర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అయితే కనుక వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఉన్నటువంటి ఎర్త్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అండ్ అలానే దారిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఎంత సాయం చేసినప్పటికీ ప్రాణం అయితే కనుక కోల్పోయినటువంటి పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో ఇటువంటి ట్రాన్స్ఫార్మర్ ఈ అంచున అయితే కనుక వెళ్ళడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.